మనం సూపర్ఫిషియల్ ఒకటి చెప్తున్నాం, బట్ అంతర్గతంగా మనం కోరుకునేది వేరే ఉంది. ఈ హిపోక్రసీ పోవాలి. నేను పర్సనల్గా చెప్తున్నది, సలహా కాదు. అసలు లైఫ్ని ఇంత సీరియస్గా చూడకూడదు. ఎవ్రీబడి ఈజ్ పర్ఫెక్ట్లీ ఇంపర్ఫెక్ట్. జపాన్లో వ్యాబీ శాబీ అనే కాన్సెప్ట్ వచ్చింది, విన్నారా ఎప్పుడన్నా? ఈ పెయింటింగ్ ఇంపర్ఫెక్ట్గా ఉందంటే ఇంత పర్ఫెక్ట్ ఇంపర్ఫెక్ట్ పెయింటింగ్ నేను చూడలే అని చెప్పాడు మాస్టర్. ఐఏఎస్ అవ్వడం నీకెందుకు ఇంపార్టెంట్ అని నువ్వు గుర్తించిన రోజు ఇవే ఉండవు. అసలు లైఫ్ యొక్క కోర్లో ఈ తొక్కలో అంబిషన్స్ లేవు, డిసిప్లిన్ లేవు. జస్ట్ లివింగ్ ఉంది అంతే. ఈరోజు పొద్దున్న ఒక ఆవిడ ఫోన్ చేసింది, నేను ఈ మధ్య అన్ని మర్చిపోతున్నా రీసా గారు, ఏం చేయాలంటే నేను చెప్పిన తర్వాత మర్చిపోతాను ఎందుకని. పర్ఫెక్షనిజం రెండు సంబంధం లేదు. పర్ఫెక్షన్ అనేది ఒక ఎవల్యూషన్ బేసిక్గా. నీవు అనుకున్న పారామీటర్స్ నువ్వు మీట్ అయితే పర్ఫెక్ట్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు నేను మార్నింగ్ 5 లేవాలి, లేచిన అంటే పర్ఫెక్ట్ మ్యాచ్ అయినట్టు. అది పర్ఫెక్షన్ ఏం లేదు దాంట్లో. కాదు అది. పర్ఫెక్షన్ అన్నది కాంబినేషన్ ఆఫ్ ఫ్యూ ఎలిమెంట్స్తోనే ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఇది ఉంది, ఇది పర్ఫెక్ట్ ఉందని ఎట్లా చెప్తావు? అంటే పెన్ ఎలా ఉండాలో ఒక డెఫినేషన్ ఉంది కాబట్టి దానికి మ్యాచ్ అయితే పర్ఫెక్ట్ ఉన్నట్టు. అట్లా ఇప్పుడు అట్లా ఇప్పుడు నేను చెప్తాను, ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ ఉందని ఎట్లా చెప్తాం? ఫస్ట్ అడుగుతా అది ఏందని. పర్ఫెక్ట్ ఉంది. డాట్ కాబట్టి డాట్ అనేది పర్ఫెక్ట్ అంటున్నా. అంటే నీ ఒక డెఫినేషన్ ఇస్తున్నావు పర్ఫెక్షన్. అంటే ఇలా 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 ఉండి వీటన్నిటి కలయికలో ఒక రిజల్ట్ వచ్చినప్పుడు అది పర్ఫెక్ట్ అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు నా కంటెస్ట్లో ఇప్పుడు ఎట్లా అంటే ఈరోజు అంటే ఐఎమ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రిపరేషన్. ఈరోజు నేను ఒక 2 టాపిక్స్ ఇప్పుడు నేను అంటే ప్రిపేర్ కావాలి. ఈరోజు అది మ్యాచ్ అయితే అది డైలీ ఇప్పుడు 1 డే 10 డేస్ అట్లా 10 డేస్ ఇప్పుడు అది కంటిన్యూస్గా పోతుంటే అది పర్ఫెక్షనిజమా లేకపోతే డిసిప్లిన్ మెయింటైన్ చేస్తున్నట్టు? అదే మనం ఆ పదాలు అనవసరంగా వాడుతున్నామేమో. ఇప్పుడు నీ కాంటెక్స్ట్ వేరే. ఇప్పుడు చదవడంలో పర్ఫెక్షన్ ఏమీ లేదు. అంటే ఈరోజు నేను 2 చాప్టర్స్ మీట్ కావాలి. ఇదేంది దాన్ని ఏమంటారు? నీ యొక్క దాన్ని మీట్ అవ్వడం, నీ యొక్క ఛాలెంజ్ని మీట్ అవ్వడం అంతే. నీ టార్గెట్ని రీచ్ అవ్వడం, డైలీ షెడ్యూల్ నువ్వు పూర్తి చేయడం అంతే. పర్ఫెక్షన్ అనేది వేరే. వెన్ యూ మేక్ సంథింగ్ పర్ఫెక్ట్, నథింగ్ బట్ ప్రొడక్ట్ వస్తుంది. ఇప్పుడు నీ డే టు డే లైఫ్లో ఎట్లా అసలు మనిషి పర్ఫెక్ట్ ఎందుకు మారుతుంది? శరీరం కనుక. అదే డేవిడ్ అనే స్టాచ్యూ పర్ఫెక్ట్ ఉంది బికాజ్ ఇట్ ఇస్ నాట్ చేంజింగ్. చార్మినార్ పర్ఫెక్ట్ ఉంది, అది మాడతలేదు. సో పర్ఫెక్ట్ అయింటే చచ్చిపోయిన దాన్ని పర్ఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు సంథింగ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ పర్ఫెక్ట్ అంటే ఇట్ మైట్ హ్యావ్ డెడ్ అన్నట్టు బేసికలీ. మనిషి పర్ఫెక్ట్ ఎప్పుడంటే చచ్చిపోయిన 6 hours ఉంటాడు. అసలు ఎక్స్ట్రాడనరీ డిసిప్లిన్ ఉంటుంది అసలు అక్కడ. సజీవంగా ఉన్నది ఏది అంటే స్టార్టింగ్ మిస్టీరియస్ ఉంటుంది. సో పర్ఫెక్షన్ అంటేనే దానికి ఒక డెఫినేషన్, ఆ పారామీటర్స్ మ్యాచ్ అయ్యి అది కనిపిస్తుంది. ఇప్పుడు బాహుబలి సినిమా షూటింగ్లో పర్ఫెక్షన్ లేదు. ఓవరాల్ మేకింగ్ అంతా కలిపిన తర్వాత అవుట్పుట్ వచ్చినప్పుడు పర్ఫెక్షన్. అంటే మ్యూజిక్ కలిసింది అంటే పర్ఫెక్ట్ మ్యూజిక్, పర్ఫెక్ట్ మేకింగ్, పర్ఫెక్ట్ యాక్టింగ్, వీటన్నిటి మధ్యన పర్ఫెక్ట్ సింక్ ఏర్పడినప్పుడు ఆ సింక్రానిసిటీలో నీకు పర్ఫెక్షన్ కనిపిస్తుంది తప్ప ఆల్ అలోన్. ఇప్పుడు స్కై పర్ఫెక్ట్ ఉందా? అదే, బికాజ్ ఇట్ ఈస్ అన్డిఫైన్డ్. అది ఎట్ టు డిఫైన్. అట్లా కాకుండా నేను చెప్తా మబ్బులున్న స్కై పర్ఫెక్ట్ అని. ఇప్పుడు నా డెఫినేషన్ కనిపిస్తే అప్పుడు నేను పర్ఫెక్ట్ స్కై చూసిన రోజు అని చెప్తాను, బికాజ్ ఐ హ్యావ్ డిఫైన్డ్ ఇట్. సో ఎవరి పర్ఫెక్షన్ వాళ్ళది. సో పర్ఫెక్షన్ అంటేనే ఏదో ఒక ప్రోడక్ట్, ఏదో కంక్లూజన్కి వచ్చింది వ్యవహారం. అంతే. ఇప్పుడు నా లైఫ్ పర్ఫెక్ట్ ఉందనడం అబద్ధం బేసికలీ. అట్లా అంటే నువ్వు అనుకున్నది జరిగింది, అందుకని పర్ఫెక్ట్ అంటున్నావు. కానీ నిరంతరం మారుతున్నది పర్ఫెక్ట్ ఎట్లుంటుంది అసలు? అందుకే జపాన్లో వ్యాబీ శాబీ అనే కాన్సెప్ట్ వచ్చింది, విన్నారా ఎప్పుడన్నా? వ్యాబీ శాబీ అంటే ఎంజాయ్ ద ఇంపర్ఫెక్షన్స్.
ఓకే అంటే ఒకటి కొటేషన్ ఉంది గుర్తు రావట్లేదా? ఆమె పర్ఫెక్ట్లీ ఇన్పర్ఫెక్ట్ పర్సన్. అదే దాంట్లో అక్కడే చెప్తారు. అంటే ఈ పెయింటింగ్ ఇంపర్ఫెక్ట్గా ఉందంటే ఇంత పర్ఫెక్ట్ ఇంపర్ఫెక్ట్ పెయింటింగ్ నేను చూడలే అని చెప్తాడు మాస్టర్. సో ఇంపర్ఫెక్షన్లో ఇది గొప్ప పర్ఫెక్షన్ సాధించింది అని చెప్తున్నాను అట్లా. పర్ఫెక్ట్లీ ఇన్పర్ఫెక్ట్ అంతే. ఎవ్రీబడి ఈజ్ పర్ఫెక్ట్లీ ఇంపర్ఫెక్ట్. స్టూడెంట్ ఈజ్ ప్రిపేరింగ్. అంటే ప్రతి ఒక్క అవుట్పుట్కి ఒక మినిమం స్టాండర్డ్ ఉంటుంది. ఇది కరెక్ట్. రాస్తున్నావు అనుకో, మినిమం కట్ ఆఫ్ ఉంటుంది. ఇంగ్లీష్ లేకపోతే ఇంగ్లీష్ ఎస్ఏ రాస్తే మినిమం బేసిక్ గ్రామర్ ఉంటుంది. వెదర్ యువర్ కమ్యూనికేటింగ్ ఇట్ కరెక్ట్లీ ఆర్ నాట్, యాక్యురేట్గా చేస్తున్నావా లేదా, కాకపోతే 2 పదాలు అటో ఇటో చేయొచ్చు. అది ఇట్ షుడ్ మీట్ ద స్టాండర్డ్. ఇంకా బియాండ్ దట్ ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒపీనియన్ మామూలుగా ఆర్టికల్స్ రాస్తుంటారు బ్లాగర్స్, వాళ్ళ లాంగ్వేజ్ వేరు, ఇప్పుడు నువ్వు వేరు కదా. బట్ యాజ్ లాంగ్ యాజ్ యువర్ కమ్యూనికేటింగ్ క్లియర్లీ వాట్ యు వాంట్ టు, అది మినిమం బెంచ్ మార్క్ వస్తే చాలు. అది చాలు డే టు డే లైఫ్. సరే ఏదన్నా ఎక్స్ట్రాడనరీ థింగ్స్ సాధించాలనుకున్నప్పుడు మన అప్రోచ్ వేరే తప్ప. ఇంకోటి నేను పర్సనల్గా చెప్తున్నది సలహా కాదు, అసలు లైఫ్ని ఇంత సీరియస్గా చూడకూడదు. మనం సీరియస్గా చూసి 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 అన్నీ క్రియేట్ చేసుకుని అనుభవించడం చచ్చిపోతాం. కాదు మీరు అంటుంటే ఓషోని నీ మొత్తం టీచింగ్ని ఒక్క వాక్యం చెప్పమన్నారు. టేక్ ఇట్ లైట్ అన్నారు. టేక్ ఇట్ ఈజీ. కృష్ణమూర్తి ఏమో ఐ జస్ట్ డోంట్ రికార్డ్ ఎనీథింగ్. అంతే, అంతకంటే దారుణం. ఈరోజు పొద్దున్న ఒక ఆవిడ ఫోన్ చేసింది, నేను ఈ మధ్య అన్ని మర్చిపోతున్నా రీసా గారు, ఏం చేయాలంటే నేను చెప్పిన తర్వాత మర్చిపోతాను ఎందుకని. ఆమె ఘోరంగా నవ్వేది అసలు, ఎలాగ మర్చిపోయేదానికి ఆడవేందుకు. చెప్పిన రికార్డ్ చేసుకో అన్న, తర్వాత ఐడియా రాలేదన్నది. సరే చాలా సక్సెస్ఫుల్ గా డిసిప్లిన్ ని పర్ఫెక్ట్ గా తీసుకుపోయాను. సబ్జెక్ట్ డిసిప్లిన్ దగ్గర స్టార్ట్ అయ్యి పర్ఫెక్ట్ దగ్గర, అది కూడా దీనికి ఇంక్లూడ్ అవుతుంది. లింక్ అవుతుంది. అవును, లింక్. ఇప్పుడు డిసిప్లిన్ లో పర్ఫెక్షన్ ఉంటుంది. ఎందుకో తెలుసా, నువ్వు డిఫైన్ చేసినావు డిసిప్లిన్. 1 గంట షార్ప్ టంగ్ అనగా నోట్ల ముద్ద పెట్టుకోవాలి, పర్ఫెక్ట్ గా తిన్న ఈ రోజు. అదే అక్కడే స్టార్ట్ అయింది. అంటే ఒక ఫాలోఅప్ క్వశ్చన్ అంటారు ఇక్కడ. జనరల్గా హ్యూమన్ మైండ్ ఎలా ఉంటుందంటే ఇట్ ఎంజాయ్స్ ది మిస్సెస్. ఇప్పుడు 4 o'clock లేవాలని ఒక స్కెడ్యూల్లో ఉంటారు స్టూడెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఒక రోజు లేస్తారు, 2 రోజుల తర్వాత డుమ్మ కొడుతుంటారు. బట్ ఇఫ్ దెర్ ఇస్ నో ఇంపోజిషన్, ఎక్స్టర్నల్ ఇంపోజిషన్ లేకపోతే వాడు 7ంటికి లేస్తాడు, 8ంటికి లేస్తాడు, 9ంటికి లేస్తాడు, మళ్ళీ 4 hours చదవాలి కదా. అది మైండ్ ఎట్లా ఉంటుందంటే 8కి లేస్తాడు, టిఫిన్కి వెళ్దాం అంటాడు. సో యూ విల్ రియలైజ్ దే విల్ బి టైమ్స్ 1 week కూడా నువ్వు ఒక చాప్టర్ కూడా చదవవు. అది అంటే ఇక్కడ చాలామంది ఎక్కువ వ్యవహారికంగా ఎట్లా హౌ దే విల్ కమ్ బ్యాక్ అనేది, అంటే స్పిరిచువల్గా కరెక్ట్. అది నీకు స్పృహ నీ అంతా మన ప్రపంచంలో ఉన్నందుకు నిర్బంధ విద్య అనివార్యం. అందుకే నిర్బంధ విద్య ఉంది. ఇప్పుడు యు ఆర్ ఎ స్టూడెంట్, నిర్బంధ విద్యలో ఉండి నువ్వు చదవాలి, అప్పుడే ఐఏఎస్ వస్తుంది. ఎవడబ్బా ఆసక్తితో 16 గంటలు చదివేది? ఎవ్వడు చదవడు, ఎవ్వడికి ఇష్టం. అసలు మన మైండ్ దానికోసం ట్యూన్ అయ్యి లేనే లేదు. వి బార్న్ టు బి ఇల్లిటరేట్ ఫర్ ఎవర్. అవును, చదువుకోవడం అనేది ఎవరైనా పిల్లవాడు చిన్నప్పుడు చాలా బాగా చదువుతున్నాడు అనుకో, కొంచెం ఆందోళన పడాల్సిన విషయం అది. అంటే అది అన్యాచురల్ యాటిట్యూడ్. అది మైండ్ షుడ్ నాట్ బి మైండ్ అనేది ఆడుకోవాలి అట్లా. అంటే ఇప్పుడు ఈ కంటెక్స్ట్లో కూడా ఒకటి అంటే ఇప్పుడు డిసిప్లిన్ మీట్ కాలేదు అనుకో, అది ఇవాళ చేయాల్సిన పని రేపు చేస్తారు, రేపు చేయడానికి మళ్ళీ వారానికి, అట్లా పోస్ట్ పోన్మెంట్కి అవన్నీ ఓకే. అసలు ఐఏఎస్ అవ్వడం నీకు ఎందుకు ఇంపార్టెంట్ అని నువ్వు గుర్తించిన రోజు ఇవే ఉండవు. ఇన్నర్ మోటివేషన్
అంటే 100% తెలియాలి. రెండోది రైట్ అప్రోచ్ అంటే ఒకవేళ అది లేకపోయినా యూ హ్యావ్ టు డిఫైన్ యువర్ లైఫ్ రైట్ నౌ. ఐఏఎస్ రాలే అయినా సరే లైఫ్ ఉంది, బట్ ఐ ట్రై ఫర్ ఇట్. ఒకవేళ వచ్చిందా అది, లేకపోయినా లైఫ్ కంటిన్యూస్, నో రిగ్రెట్స్. నేను ఐఏఎస్ కాకపోయినా ఆ ప్రిపరేషన్లో వచ్చిన జ్ఞానం వృధా కాదు కదా, అది నాకు ఉపయోగపడుతుంది. సో ఇట్లా మనం జీవిస్తే బాగుంటుంది. ఐఏఎస్ వచ్చిందా లైఫ్, లేకపోతే వేస్ట్ అన్నావు అనుకో, నువ్వు అనవసరంగా ప్రాబ్లంలోకి ఎంటర్ అవుతున్నావు. ఇప్పుడు చాలా మంది అంటే ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ నువ్వు పూర్తిగా ప్రయత్నం చేయడం నీ డ్యూటీ. ఒకవేళ రాకపోయినా అంగీకరించే ఒకనొక స్వభావాన్ని కలిగి ఉన్నప్పుడు రియల్ కాంపిటేటివ్ స్పిరిట్తో నువ్వు జర్నీ చేసే అంటే నువ్వు నిజంగా ఇస్తావు. ఒకవేళ వర్కౌట్ కాలేదు, సరే ఇంకా చలో సైడ్ అప్ పెట్టుకున్న పాట. రిజల్ట్స్కి ఆప్షన్ ఉంది, నీ ఎఫర్ట్స్కి ఆప్షన్ ఉంది. ప్రాసెస్ ఎఫర్ట్స్ అంతే, చేయాల్సిన పని చేయాల్సింది. సో స్వామి చెప్పినట్టు ఒకవేళ అది రాకపోయినా తర్వాత నేను మంచిది ఇంకోటి క్రియేట్ చేసుకోవచ్చు. చాలా అంటే నేను ఈ డబ్బు గురించి డిస్కస్ చేస్తున్న టైంలో లాస్ట్ మాట ఇది, అసలు ఐఏఎస్ అయినా ఏదైనా మనీ అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు ఐఏఎస్ అవ్వండి కానీ శాలరీ టీచర్ కంటే తక్కువ ఉంటుంది. ఎంత ఉంటుందని అనౌన్స్ చేసింది అనుకో, టీచర్ కంటే తక్కువేం ఉండదు. నీకు బొచ్చడి శాలరీ ఉంటుంది, ఎగ్జాంపుల్ టీచర్ కంటే తక్కువేం ఉండదు, రివర్స్లో చెప్తారు చెప్పండి. టీచర్ కంటే ఎక్కువ ఉంటుంది. చాలా ఎక్కువ ఉంటుంది. అది వేరే విషయం. తర్వాత నీకు ఒక సొంత బంగ్లా ఉంటుంది, నీకు ఒక ప్రోటోకాల్ ఉంటుంది, నీకు ఒక పేషీ ఉంటుంది, నీకు ఒక పెద్ద ఆఫీస్ ఉంటుంది, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అనే పోస్ట్ రకరకాలు ఉంటుంది. అది అంటే పర్క్స్ ఎక్కువ ఉంటాయి, శాలరీ తక్కువ ఉంటుంది. కదా, టీచర్ కన్నా తక్కువ ఉంటుందా? డబుల్ ఉంటుంది. మరి అదే చెప్తున్నా. అదే చెప్తున్నా. అయితే ఏదేమైనా ఆయన ఏదో చెప్తున్నారు కాంటెక్స్ట్. ఇదే కాంటెక్స్ట్. డబ్బును తీసేస్తే చాలా మందికి ఇంట్రెస్ట్ పోతుందంట వీటి మీద. who will go? ఎవరు పోతారు? It's all for money and power. That's it. నిజంగా ఆసక్తి ఉన్నవాడు డబ్బులు వచ్చినా రాకున్నా నా లక్ష్యం ఐఏఎస్, నేను సర్వీస్ చేస్తాను, మెయిన్ మోటో సర్వీస్ అది. అందుకని నిర్వచించాలి నువ్వు. ఒకవేళ నీ మోటో సర్వీస్ అయితే ఐఏఎస్ కాకపోయినా నీ సర్వీస్ నడుస్తుంది. ఒక అవ్వని రోడ్డు మీద దాటించు, ఐఏఎస్ కాలేదు కానీ సర్వీస్ కంటిన్యూ అయింది. అది కదా మీరు అన్నది రైటే. ఒకవేళ మోటో మనీ అయితే అప్పుడు మనీ అయితే ఐఏఎస్తోనే పని లేదు, ఇంకా ఏదైనా మనీ. మనీ దానివల్ల వచ్చే గౌరవం మీరు చెప్పినట్టు లిస్ట్ ఉంది కదా, ప్రోటోకాల్. అదే అంటున్నా, నీ ఆసక్తి దేని మీద ఉందో నువ్వు నిర్వచించినప్పుడు సరే. 99% చేరవి ఏదో గాలివాటని వెళ్ళిపోతూ ఉంటారు, ఏదో జరుగుతూ ఉంటుంది, ఏదో బాధపడతారు, పెగ్ చేస్తారు, అట్లా నడుస్తుంటారు. అట్లా కాకుండా రియల్ ఎంక్వైరీస్ గురించి మనం లీగల్గా కూడా నేను చూశాను, జడ్జెస్ అయిన తర్వాత లాయర్గా 4 రోజుల సంపాదన కూడా రాదు అతను. అవును, రాదు. అవును, జడ్జెస్ వదిలేసి మళ్ళీ కోర్టులకు వచ్చేసినప్పుడు మరి అవును. మామూలుగా అయితే మనకు జడ్జి అంటే వెరీ హైయెస్ట్ పోస్ట్, ప్రోటోకాల్ ఇచ్చి అన్ని ఎవ్రీథింగ్ ఇస్ స్టిల్ అది వద్దనుకుని మనీ ఎప్పుడైతే మోటివేట్ అవట్లా. అవును, దెన్ హీ కేమ్ బ్యాక్. వాళ్ళు ఏదో రిటైర్మెంట్ టైంలో ఒక డెసిగ్నేషన్ కోసం అంతే. దేర్ ఆర్ మెనీ కేసెస్. మనీ కేసెస్. కాబట్టి అలా మోటివేషన్ డిఫరెంట్ పీపుల్ కి డిఫరెంట్ అందుకని మోటివేషన్ మీరు అన్నట్టు. ఇప్పుడు నేనున్నాను, నేను ఏమి అవ్వాలనుకోవట్లే, ఆ కంక్లూషన్కి వచ్చేసిన. నన్ను ఎవరు గుర్తించకపోయినా నేను నిజంగా తీసుకోవట్లేదు. మై హోల్ ఇంట్రెస్ట్ ఈజ్ టు క్రియేట్ సమ్ వర్క్. అది ఒక న్యాచురల్గా పుస్తకం కావచ్చు, ఒక పాట కట్టడం కావచ్చు, చెట్లు పెంచడం కావచ్చు. సో నేను ఆడుతూ పాడుతూ చేయగలిగే పనులు ఎంచుకొని ఆ జీవితకాలం కొనసాగిస్తా. దాని మ్యాగ్నిట్యూడ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నేను ఒకసారి మా మైథిలి అన్నది, అంతా ఆడుతూ పాడుతూ ఉన్నట్టుందో, నా పరిచయం తర్వాతనే 4 పుస్తకాలు వచ్చినాయి బయటికి అన్నది. అంటే నేను ఎన్ని ఉన్నా అన్ని టచ్ చేస్తే ఎవ్రీడే. ఇది ప్యూర్ సెల్ఫ్ అండ్ ఆర్గానిక్ డిసిప్లిన్. నేను అసలు ఎప్పుడు నా పని మర్చిపోను. ఇప్పుడు అంతెందుకు యూట్యూబ్ ఒక్కసారి కూడా ఆపలేదు నేను. మరి నేను ఫేస్ చేసిన సందర్భాలు మామూలువి కాదు అసలు. ఏదైనా పనే. అంటే సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి. అర్థం చేసుకున్న దాన్ని అది చేయడానికి నాకు సమయం ఉంది. అసలు నా మనసు చంచలం అవ్వదు. ఐఎమ్ ఆల్వేస్ సేమ్. ఫోకస్డ్. ఊరికి కొన్నిసార్లు అద్దంలో చూసుకుంటే సాడ్ ఫేస్ పెడతా, అంటే బాగోదు కాబట్టి.
అంటే వీడు చచ్చిపోయారు అది బాధలు ఉండాలి అప్పుడు. ఓకే. నాలో బాధ ఉండదు. అందుకని రకరకాలుగా అట్లా 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 చేస్తాను అట్లా. లైక్ యాక్టింగ్. ప్యూర్ యాక్టింగ్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కాంటెస్ట్ వచ్చింది కాబట్టి యంగ్స్టర్స్ అందరూ కూడా ఇప్పుడు మీరు అంటున్నారు కదా ఇట్లా ఒక ఐఏఎస్ అవ్వాలను, ఒక గ్రూప్ వన్ ఆఫీసర్ అవ్వాలి, అయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి, ఒక పర్టికులర్ లక్ష్యం పెట్టుకుని ఆ లక్ష్యంలో విఫలం అయిన తర్వాత డిప్రెషన్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అందుకని నా రీసెంట్గా వర్క్ హార్డ్. ఒక అమ్మాయి యూపీఎస్సీ ఆస్పిరెంట్ సూసైడ్ చేసుకుంది మధ్యప్రదేశ్లో. హండ్రెడ్స్ ఆఫ్ రీసెంట్గా 3-4 days. ఏ మంచి పూల పార్క్ వస్తే లైఫ్ అంతా పూలు పెంచుకుంటూ హాయిగా ఉంటుంటుంది. నేనేమంటున్నా ఒక ఎగ్జిస్టెన్షియల్ క్వాలిటీ అంటే ముందు మీరు అన్నారు సార్ ప్రకృతి ప్రపంచం అన్నట్టుగా సోషల్ రిలవెన్స్ ఎగ్జిస్టెన్షియల్ రిలవెన్స్ కొంత అవగాహన లేకపోతే అందులో ఇరుక్కుపోయి ఇక ఈ ఐఏఎస్ అవ్వలేదు, లేకపోతే గ్రూప్ వన్ అవ్వలేదు, లేకపోతే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వలేదు, ఇక నా జీవితం వేస్ట్ అన్న భావనలో ఈ జాస్లోకి వెళ్ళి మనం అనుకున్నట్టుగా సూసైడల్ టెండెన్సీస్ లేదా డిప్రెషన్స్ ఇవన్నీ వస్తాయి. అంత మిస్అండర్స్టాండింగ్ అబౌట్ లైఫ్. అది పాయింట్. అసలు లైఫ్ యొక్క కోర్లో ఈ తొక్కలో అంబిషన్స్ లేవు, డిసిప్లిన్ లేవు. జస్ట్ లివింగ్ ఉంది అంతే. సో ముందు తెలుసుకోవాల్సింది తెలుసుకొని మిగిలిన వాటి మీద ఎంత కష్టపడినా మీరు అన్నట్టుగా అది రాకపోయినా యూ విల్ టేక్ లైఫ్. అదే శ్రమని ఇంకో దాంట్లో పెడతావు అంతే తప్ప నువ్వు డిసిప్లిన్ ఇంకొక ఫోకస్ షిఫ్ట్ అవుతుంది అంతే. నేను ఎప్పుడో ఒక టాక్లో చెప్పిన అనవసరంగా చచ్చిపోకండి, నేను ఫుడ్ పెడతా ఒక పూట. నాకు రీసెంట్గా ఎవరో ఫోన్ చేశారు, నిజంగా నాకు ఫుడ్ పెడతారా అని. నిజంగా పెడతారు, రా తిందురా ఇప్పుడు ఉంది అని చెప్పి. అసలు నేను ఆశ్చర్యపోతున్నా, మీరు ఏదో మాట వరుసకు అన్నారంటే మాట వరుసకు కాదు అంటే ఏమొద్దండి నాకు ఊరికి అడిగాను అంతే. అరే వచ్చి గిన్నెలన్నా గడిగిపోను నేను. సో నేను చెప్పిన ఏది ఊరికే రాదు కానీ స్ట్రెస్ ఉండదు అంతే. ఓకే, లెట్స్ కంక్లూడ్ ఆన్ దిస్ నోట్. ఏదేమైనా అన్నీ అవసరం ప్రపంచంలో, కానీ ఎంత అవసరం, ఎందుకు అవసరం, అసలు మన పని ఎందుకు చేస్తున్నాం, దాని ద్వారా మనం పొందే లక్ష్యం ఏంది. మనం సూపర్ఫిషియల్ ఒకటి చెప్తున్నాం, బట్ అంతర్గతంగా మనం కోరుకునేది వేరే ఉంది. ఈ హిపోక్రసీ పోవాలి. ఇఫ్ యూ వాంట్ మనీ సింప్లీ సే ఐ లవ్ మనీ, దట్స్ వై ఐఎమ్ బికమింగ్ ఐఏఎస్, సింపుల్. అలాంటప్పుడు ఎవరో చెప్తారు మరి దాంట్లో ఏం మనీ ఉందిరా, రియల్ ఎస్టేట్ చేయంటే అక్కడ మనీ ఎక్కువ వస్తుందా, ఐఏఎస్ క్యాన్సర్ చెలో, ఇది రైట్ అప్రోచ్.